హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. ఈరోజు ఫిల్మీ బౌల్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ చూసే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కమింగ్ టు ద వీడియో, మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్. అయితే యాక్షన్ ఎంటర్టైన్గా ఈ మూవీకి సంబంధించిన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్ ఇప్పటికీ మంచి బజ్ అయితే క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమాలోని 3వ సాంగ్ జిక్కిని రిలీజ్ చేశారు. రొమాంటిక్ మెలోడీగా సాంగ్ వస్తున్న ఈ సాంగ్కు వనమాలి లిరిక్స్ అందించారు. ఇక ఈ పాటను కార్తీక్, రమ్య బెహ్రా ఆలపించారు. ఈ పాటలో భాగ్యశ్రీ అందానికి అభిమానులైతే ఫిదా అవుతున్నారు. దేవరా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ సాంగ్, టీజర్స్కు సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. అయితే ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ బిగ్ అప్డేట్ ఇచ్చారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మూవీ రెండో సింగిల్ సాంగ్పై తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలోని రెండో సాంగ్ను ఆగస్ట్ 5న రిలీజ్ చేయబోతున్నట్టు వారు ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఇది ఓ రొమాంటిక్ సాంగ్గా ఉండబోతుందని ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ప్రియదర్శి, నభా నటేష్ కలిసి నటించిన మూవీ డార్లింగ్. అయితే జూలై 19న థియేటర్స్లోకి వచ్చిన ఈ మూవీ అనుకున్న రేంజ్లో అయితే ఫలితం లాభించలేదు. దీనితో థియేట్రికల్గా రన్ని ముగించుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. మరి ఈ సినిమా తాలూకా స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ సంస్థ డిస్నీ+ హాట్స్టార్ వారు సొంతం చేసుకున్నారు. ఇందులో ఈ సినిమా ఆగస్టు 13 నుంచి రిలీజ్కి వచ్చేందుకు సిద్ధమవుతుంది. రజనీకాంత్, టీజీ జ్ఞానవేల్తో చేస్తున్న భారీ హైప్ ఉన్న మూవీ వెట్టయాన్. ఇందులో అమితాబ్, రానా లాంటి భారీ యాక్టర్స్ చేస్తుండగా దీనిపై భారీ అంచనాలు సెట్ అయ్యాయి. అయితే ఈ చిత్రాన్ని మేకర్స్ నిజానికి అక్టోబర్ 10కి రిలీజ్కి సిద్ధం చేశారు. కానీ ఆ డేట్లో సినిమా రావట్లేదు అని రజనీకాంతే చెప్పారు. కానీ అదే అక్టోబర్లో సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ మాత్రం ఉందని టాక్. ఇక ఇప్పుడు కొత్త డేట్ అయితే వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ చిత్రం అక్టోబర్ 31న రావచ్చని లేటెస్ట్ రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. దీపావళి కానుకగా మేకర్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసడానికి ప్లాన్ చేస్తున్నారు. శర్వానంద్ నటించిన లాస్ట్ మూవీ మనమే ఆశించినంత ఫలితాన్ని అయితే అందుకోలేదు. ఆ చిత్రం తర్వాత శర్వానంద్ 36, 37 మూవీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. హీరో శర్వానంద్ క్రియేటివ్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇది కన్ఫర్మ్ అయితే శర్వానంద్ నటించే 38 మూవీ ఇదే అవుతుంది. విక్రమ్ నటించిన తంగళం మూవీ ఆగస్టు 15వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాసాలు చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ని కూడా వేగవంతం చేశారు. ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ను ఆగస్టు 2న రిలీజ్ చేయనున్నారు. ఇదే విషయాన్ని మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. అంతేకాక ఆడియో లాంచ్కి సంబంధించిన అప్డేట్ కూడా వెల్లడించారు. ఆగస్టు 5న ఆడియో లాంచ్ ఉందనుందని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో జరిగిన కొన్ని నిజ జీవితాల సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందించారు.